అనమాట. అందరూ ఫ్యామిలీసే వెళ్తున్నారు, పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వెళ్తున్నారు. సో అందరినీ చూసి ఇక్కడ అయితే మా ఆయన మనసు మార్చేసుకున్నారు. అండ్ ఇక్కడ మా బాబు పాప సెట్ అయిపోయారు. కృష్ణుడు, గగన్, బాబు. परी इधर देखो, परी आजा। హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఉషా. నా ఛానల్ మీద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి కదా, మా పాపని ఇంకా బాబుని కూడా రెడీ చేసి అయితే గుడికి అయితే తీసుకెళ్తున్నాం. ఈవినింగ్ ప్రోగ్రామ్ అవుతుంది మా దగ్గర అనమాట. సో ప్రోగ్రామ్కి అయితే వెళ్తాం. ఆల్రెడీ బస్సు వస్తుంది, మా ఆయన అయితే రావట్లేదు, పిల్లలు నేను అయితే వెళ్తున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ బస్సు అయితే వచ్చింది మా కోసం. సో వెళ్తాము, వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. సో బయటకు అయితే వచ్చాం మేము. మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నాడు మా ఆయన బస్సు వరకును. సో అక్కడ చూసినాక అక్కడ చాలామంది అక్కడ బస్సు మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా చాలామంది అయితే రావాలి. సో అందుకోసం బస్సు అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ. బస్సు ఇక మాట్లాడుకుందాం మీద విషయాలు. సో మా బస్సులో వెళ్ళే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అందరూ వెళ్ళడం చూసి ఆయన కూడా మేము తీసుకెళ్తారు, మీరేం వెళ్ళొద్దు, సో రండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా ఆయన రెడీ అయ్యాక టైం అయితే 10 అయింది. ఇప్పుడు 11 గంటలకు 11:30 బయలుదేరి వెళ్తాం అనమాట. సో అందరూ ఫ్యామిలీసే వెళ్తున్నారు, పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వెళ్తున్నారు. సో అందరినీ చూసి ఇక్కడ అయితే మా ఆయన మనసు మార్చేసుకున్నారు. సో బండి అయితే వెళ్దాం, ఒక 1 అవర్ పడుతుంది మళ్ళీ వెళ్ళడానికి. సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ మా ఆయన కూడా రెడీ అయిపోయాడు అనమాట. బాబు అంటున్నాను, ఆయన కూడా రెడీ అయిపోయాడు ఇక్కడ. అండ్ మా బాబు కృష్ణయ్య, మా అమ్మ ఎక్కడెక్కడో తగ్గండి, అక్కడెక్కడో తిరుగుతుంది. సో ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఇక్కడ గుడి ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మొత్తం మీకు. ఇవి తెచ్చి బ్యాగ్ ముందు పెట్టు. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ 10 పైన అయ్యింది. సో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొంచెం దూరమే, రూమ్ దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు జర్నీ, అంత గుడికి అంత ఎక్కువే ఉండదు. చల్లగా ఉంది. మా అబ్బాయి పైన చున్నీ అయితే కప్పేశాను నేను. చల్లగా అంటే వర్షం పడింది అనమాట. సో అందుకని చెప్పి కప్పేశాను నేను చున్నీ అయితే. ఇక్కడికైతే నిద్ర వస్తుంది కానీ అంతవే పడుకోలేండి, గాలి సౌండ్ బాగా వచ్చేస్తుంది. సో మొత్తం మనం గుడికెళ్ళి అయితే మొత్తం తీసేద్దాం వీడియో, గుడి ఎలా ఉంటుంది ఏంటన్నది, సరేనా? సో గుడికెళ్ళి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇక్కడ మేము కృష్ణుడి గుడికి అయితే వచ్చామండి. కృష్ణుడు జైల్లో పుడతాడు కదా, సో ఇక్కడ దీపాలు పెట్టారు, అంతలా ఇంకా కనిపించలేదు. అండ్ ఇంకా కంస మహారాజు కృష్ణుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, సో ఆ మహారాజు గెటప్స్ అన్నీ అయితే వేశారు మొత్తం లాస్ట్ వరకును. సో మొత్తం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. यही देखने आ रहा है बार बार, तो उसको अच्छा लगता है. సో అది చూసారు కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ కృష్ణుడు, రాధ. आ गए? हाँ अभी आ गए.
అండ్ ఇక్కడ మా బాబు పాప సెట్ అయిపోయారు. కృష్ణుడు గగన్ బాబు సో మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. బయట మొత్తం సెట్టింగ్స్ అయితే పెట్టారు. జ్ఞానే చూడు గగన్ 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 परी इधर देखो परी आजा అబ్బో పాప అయితే ఫిక్స్ అయిపోయారు ఇక్కడ ఫోటోలు దిగడానికి. కుక్కలు వచ్చి ఫోటోలు దిగుతా పోతున్నారు. సో ఇక్కడ ఇది మందిరం అన్నమాట. ఆల్రెడీ లోపల పూజలు అయితే అవుతున్నాయి. భజనలు అయితే చేస్తున్నారు ఇక్కడ. మనం కొంచెం లాంటి దర్శనం మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. బాగా ఉండడు కదా. చిన్నపిల్లలందరూ రెడీ అవ్వరు రాధాకృష్ణ చేస్తా. లోపల దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చామండి. ఎందుకంటే బయట కొంచెం సౌండ్స్ తక్కువగా ఉన్నాయి. లోపల చాలా సౌండ్స్ ఎక్కువ ఉన్న స్పీకర్ అది ఉంది కదా బాబుతో ఎందుకని చెప్పి మేము బయటకు అయితే వచ్చాము. ఈవిడ మా పక్కింటి ఆవిడ లోకల్ రాజస్థాన్ ఆవిడే అనమాట. మా అక్క తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు, కలిసారు. ఇది బయటన అయితే వచ్చి కూర్చున్నాం మేము, లోపల కూర్చోలేదు. సో లోపల హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. హారతి అయితే మళ్ళీ కరెంట్ పోయింది. ఇక్కడ హారతి అయితే అయిపోయిందండి, అవుతుంది ఇంకా. అండ్ దగ్గర 12 పైన 12:30 పైన అయిపోయింది. మా పిల్లలు అస్సలు ఉండలేదు, ఏడు చేస్తున్నారు అనమాట. దీని తర్వాత ఇంకా చిన్న అంటే ఎవరెవరైతే గెటప్స్ వేశారో వాళ్ళందరూ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కానీ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. నా ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది.
ఇంకా పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకోలేదు నేను. సో ఇది తీయగానే ఇంకా గిఫ్ట్ తీసుకొని మేము ఇంటికైతే వచ్చాము. ఎందుకంటే పిల్లలు బాగా ఏడ్చేస్తున్నారు, బాబు ఏడ్చేస్తున్నారు, పాప కూడా ఇద్దరు వచ్చేస్తుంది, నెక్స్ట్ డే స్కూల్కి కూడా వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పి ఇది అయిపోయిన వెంటనే మేము ఇంటికైతే వచ్చాము. సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.